పెళ్లి చూపుల్లో ముఖ్యంగా నాకు క్లైమాక్స్ లో వాడు మాట్లాడతాడు చూడు, ప్రశాంత్. నేను యా అసలు విజయ్ దేవరకొండ అని కూడా అన్ను ప్రశాంతే, ఆ సినిమాలో నాకు ప్రశాంతే అంతే కాదు. లాస్ట్ కి అవును నాకే భయం అని చెప్పి ఆ కాన్వర్సేషన్ ఉంటుంది చూడు. కాన్వర్సేషన్ లో నువ్వు 300 మంది కూర్చో, 400 మందిలో కూర్చో, నీకు ఒక్కడికే వినపడుద్ది, నువ్వు ఒక్కడే ఉంటావు కూడా ఆ థియేటర్ లో. సో బ్యూటిఫుల్. లైక్ వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్, ఐ విల్ ట్రై టు ఎలాబరేట్ ఇట్ మోర్. నువ్వు చాలా క్రేజీ విషయం చెప్తున్నావు. బట్ వాట్ బేసికలీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రశాంత్ అనేటోడు పిరికోడే బ్రో. వాడు భయపడుతూనే బతికాడు జీవితాంతం. వాడు అక్నాలెడ్జ్ చేస్తాడు. వాడు ఏమంటున్నాడు అంటే, నాకు పైసలు వస్తే ఇక నేను నా దరిద్రంలోనే బతుకుతా, ఆ దరిద్రం నుంచి బయటికి రాను, నేను పెళ్లి చేసుకుంటా, ₹1,00,00,000 కట్నం వస్తుంది, నేను ఆ దరిద్రంలోనే బతికి చేస్తా, నాకు చాలు, అమ్మాయి ఇష్టము బొక్క పోషణం ఏం లేవు. అట్లాంటి టైంలో చిత్ర వస్తుంది. చిత్ర వచ్చి వానికి ఒక హోప్ చూపిస్తుంది. వాడు బెటర్ అవుతాడు, వాడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బెటర్ అవుతాడు. అండ్ హీ ఓన్లీ అట్రిబ్యూట్స్ దట్ క్రెడిట్ టు చిత్ర. దట్ ఈస్ వాట్ దట్ ఫోన్ కాల్ ఈజ్ ఆల్ అబౌట్. ఆ ఫోన్ కాల్లో అక్క నువ్వు నా పక్కన ఉండు, నేను జీవితాంతం బెటర్ ఉంటా, అది వాడు డైరెక్ట్గా చెప్పలేడు కాబట్టి అవును నాకు భయమే. చిత్ర చెప్తుంది కదా, కరెక్టే అది. సో దట్ ఈస్ వాట్ ఎట్ ది ఎండ్ అ మేల్, అయ్యి ఇది ఎట్టుకోపోతుంది కానీ, బట్ ఒక అబ్బాయి వాడికి అట్లా ఒక అమ్మాయి వెన్ను తడితే, నేనున్నా, ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్న సపోర్ట్ ఇస్తే, దట్ ఈస్ వాట్ అ షిటీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో బికమ్స్.